హాయ్ ఫ్రెండ్స్, ఎట్టున్నారో ఏం కథ ఏం చేస్తున్నారు? ఈ పొద్దు వచ్చేసి చూడండి, ఇది తెల్ల శనుగలు పూరి పూరి అనమాట. చూడు ఎంత పెద్దది ఉన్నదో పూరి. తెల్ల శనుగలు పూరి తెచ్చుకున్న వాటర్ నుంచి. మా ఇంట్లో భోజనం మీరు సరిగా కానీ పని ఏం ఉండదు, అదొకటేను. పని ఉండదు కానీ భోజనం మాత్రం హీరో. జీతం కూడా దండింగ్ వేస్తారు బాగా. ఏం చేస్తున్నారో ఏం కథ? తిన్నారా? పొద్దున్నే శుభోదయం తిన్నారా లేదా? ఇంగాను నేను స్నానం చేసుకోవాలా, గడ్డం చేసుకోవాలా. ఎట్టున్నారో ఏం కథ? పూరి బాగున్నది. ఇది గుగ్గుల్లో తెల్ల గుగ్గుళ్ళు అనమాట. తెల్ల గుగ్గుళ్ళు అంటే అర్థమవుతుందో లేదో, తెల్ల గుగ్గుళ్ళు బాగుంటుంది రుచి. రుచి బాగున్నాయి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నది. ఏదో యూట్యూబ్ చూస్తున్నారా లేదా మరి? నేను రోజు పెడుతున్నా, లైక్ లేదు, ఒకటి ఎర్రా కొడతానే ఉన్నారు. ఎవరన్నా డబ్బు గెలుచుకునే వాళ్ళు పాడు దాన్ని చూసుకుంటే కదా, రోజు చూసుకుంటే తెలుస్తుంది. ఈ బుద్ధి పెడతా వీడియో, డబ్బు వీడియో. ఇంకా స్నానం చేయలేదు. ఈ పొద్దు పొద్దున్న ఆకలి అవుతుంటే తింటున్నా నాస్టా. పూరి బాగానే ఉన్నది. పూరి ఏమో చూడ కానొస్తుందో లేదో, పూరి ఏమో సూపర్గా ఉన్నది. చూడండి, పూరి 3 పూరి తెచ్చా. మూడు పూరి 6 రూపాయలు. ఇది 9 రియాలు అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామా మనం? తినాలి కదా. ఆకలి ఉన్నప్పుడు కడుపు తినది మనం సంపాదించుకుని నెత్తిన పెట్టుకుపోతామా? కడుపుని తినాలా, పని చేయాలా, డబ్బులు సంపాదాలా. మీరు ఎవరైనా నా వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఎవరికైనా పూరి కావాలా, ఏమన్నా దోశ కావాలా, అటు ఏమన్నా కావాలంటే ఎత్తుకోవచ్చు కదా. నాకేం ఖాళీ అయ్యా, నాకేం డ్యూటీ ఏం పెద్ద డ్యూటీ ఉండదు. బండి చేతిలో ఉన్నది, చిన్న బండి. ఇచ్చొస్తా, దగ్గరైతే ఇచ్చొస్తా కదా. నేను ఉండేది కత్తియాతలోనే ఉన్నా. కత్తియాతలో ఎజుకోవా, కత్తియాత మధ్యలో ఉన్నా. భలే రుచి ఉన్నది, భలే టేస్ట్ ఉన్నది పూరి. దీనికి అబ్బా భలే ఉన్నది. ఉల్లగడ్డ కాడ బాగున్నది కానీ ఇది శనగ గుగ్గుల్లో, తెల్ల గుగ్గుల్లో దేవుడి దయ్యా. నేనేమో ఐడియా తీసి పెడతాను కలిగులి. ఎందుకు తీసి పెడతానంటే నేను సచ్చినా కానీ చూసుకుంటాను నా పిల్లోడైనా.
యూట్యూబ్ ఛానల్లో. యాడికి పోతాయా? ఇప్పుడు అందరూ చచ్చిపోయిన వాళ్ళందరూ సినిమాలు ఎన్ని ఉన్నాయి కదా, అట్లా మనవి కాడ మనం తరాలైనా ఉంటాయి యూట్యూబ్ ఛానల్ ఉన్నంత వరకు. మనం ఈ మాట తీసి పెట్టామనుకో, ఒర్రే యూట్యూబ్ ఛానల్ అప్పుడు మా నాయన పెట్టాడు కదా అని చూసుకుంటారు మన బిడ్డలైనా. అందుకే తీయటం. మనం సిగ్గుపెడితే మనం సిగ్గుపడినాం ఏమన్నా చేస్తున్నామా? శుద్ధంగా తీస్తాం, పెడతా ఉంటాం, చూసుకుంటా ఉంటారు. అబ్బా పలానా ఊరోడు అని అన్నీ పెడతా. మా అడ్రస్ మొత్తం పెట్టి నేను తీస్తా. ఈడియాలు కాడ సూక్కుపోయినప్పుడు రాత్రి చూడ ఏరే సూక్కుపోయినా తీసిన. ఈసారి సముద్రం వరకు అయిపోయినప్పుడు తీస్తా. నేను రోజు వచ్చేసి 9:30 తినేవాడిని, ఇప్పుడు 8:30 కల్లా తింటున్నా. ఏడ ఇంట్లో అన్నం మళ్ళీ 12 కల్లా ఇస్తారు, అందుకోసం తింటున్నా ఈ బుద్ధు. అది కాక చేపలకు పోయినామా, చేపలకు ఇంట్లోకి చేపలు తీసుకొని వచ్చి ఆమెను ఇది తెచ్చుకున్నా. పెద్ద పూరికినైతే 2 పూరి కడుపు నింపి పెట్టుకున్నది ఎవరైనా. 2 పూరి సరిపోతుంది మనకేమే. 4 పూరీలు 5 పూరీలు కూడా అవసరం లే. 2 పూరి అబ్బో ఫుల్ పెట్టుకున్నది. ఏం విషయాలు, ఏం కథలో, ఎట్టున్నారో, ఏం చేస్తున్నారో, బాగున్నారా? పనే చేసుకొని డబ్బులు అందరూ ఇస్తున్నారా? కొంతమంది ఇళ్ళల్లో ఏడిస్తున్నారు డబ్బులు, సరిగ్గా హీరో దొంగ నా కొడుకులు ఇక్కడగా. మా ఇంట్లో కరెక్ట్గా జీతం ఇచ్చాడు, కరెక్ట్గా ఉంటారు అయితే మనుషులు. పనేమి లేదులే, పనేం పెద్దగా లేదు. మా ఇంట్లో 3 పని మనుషులు ఉన్నారు. ఏమీరో పొద్దున్న నాష్టా హీరో, టిఫిన్ హీరో, ఏమీరో. నాష్టా అన్నీ అదే, టిఫిన్ అదే అనుకో. ఒకవేళ ఏం పట్టించుకోరు మన వాళ్ళు. తిన్నావా లేదా అని పట్టించుకోరు వాళ్ళు. ఎవరంటే సిల్లంకోవాలి కానీ దొంగ కానీ. వాళ్ళ ఇంట్లో మిగిలింది తగిలింది కూడా అయ్యేది ఏంటంటే మనకేమవుతాయి. అయితే సామాన్లన్నీ తెగేసుకొని ఇంటికి పంపించావునారా. 10 కెమెరాలు బిగించింది మా ముసిలి ఇప్పుడు ఇంటి చుట్టూ అయ్యా. అయిపోయిన 3 తినేసాం, 1 ఉన్నది. 2 తినేసాం, 1 ఉన్నది. 1 రియాలే, ఒక రియాలు పూరి బాగా ఉన్నది రుచి. ఏమన్నా తిని ఉంటే చూడండి. కొన్నిసార్లు బాగాలేదు. నేను ఇక్కడ ఏది
ఎత్తుకోవాలి కదా నేను తెచ్చింది. ఎత్తుకోవాలి, భలే ఉన్నాయి. ఇడ్లీ దొరుకుతుంది, దోశ దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. కానీ ఇన్ని భాగం లేవు కానీ అట్టే చేస్తారు. పూరి మాత్రం బాగానే ఉన్నది. ఒరిజినల్ గోధుమ పిండి వేసి పూరి చేసినట్టున్నది. టేస్ట్ బాగున్నది.